క్రిప్టో డెడ్ అయిందా? బిట్ కాయిన్ డెడ్ అయింది విన్నామా? ఇథీరియం డెడ్ అయిందని విన్నామా? క్రిప్టో డెడ్ అయిపోయిందని విన్నామా? లాస్ట్ ఫ్యూ మంత్స్లో హానెస్ట్గా ఆలోచించు. లాస్ట్ ఫ్యూ మంత్స్లో నువ్వు కూడా ఒకసారి అనుకోవచ్చు క్రిప్టో డెడ్ అయిపోయిందేమో. మేబీ ఎందుకు అంటున్నా అంటే ఆల్ సీజన్ వస్తుందంటారు, ఇథీరియం గ్రో అవుతుంది, సోలోనా గ్రో అవుతుందని వింటూనే ఉన్నాము. ఈ వీడియోలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అయితే లేదు, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కాదు. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం ఆల్వేస్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇన్వెస్ట్ చేసే ముందు. అండ్ లాసెస్ కూడా మీరే బాధ్యత అవుతారు ఇన్వెస్ట్ చేయకుండా చేస్తే. నెక్స్ట్ బుల్ రన్ లో అన్ని కాయిన్స్ ఫ్లై అవుతాయా? ఒకసారి నువ్వు ఆలోచించు. 2021లో ఉన్న కాయిన్స్ సేమ్ ఇప్పుడు అలానే ఉన్నాయా? సేమ్ కాంపిటీషన్ ఉందా? సేమ్ సప్లై ఉందా? సేమ్ మార్కెట్ క్యాప్ ఉందా? అండ్ ఏం ప్రాబ్లం ఉంది? ఒక్కసారి నువ్వు ఆలోచించు. సేమ్ సప్లై ఉందా? కాంపిటీషన్ ఉందా? నువ్వు చెప్తున్న ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు చెప్తున్న వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారా? ఎక్కడ ప్రాబ్లం ఉంది ఒక్కసారి ఆలోచించు. లేదు, మార్కెట్ క్యాప్ లేదు, సేమ్ సప్లై లేదు, కాంపిటీషన్ కూడా చేంజ్ అయిపోయింది. దట్స్ ద ప్రాబ్లం. మోస్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అని ఫాలో అవుతారు, లేదా చాట్ చూస్తారు, లేదా సోషల్ మీడియా నాయిస్ వింటారు, అండ్ దెన్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ ఎవరు యాక్చువల్గా టోకెన్ అన్లాక్ చూస్తారు, మార్కెట్ క్యాప్ చూస్తారు, నెక్స్ట్ వాల్యూ చూస్తారు, ప్రూఫ్ ఆఫ్ వర్క్ చూస్తారు. ఇవన్నీ ఎవరైనా చూస్తారా? చూడరు. కానీ ఇవన్నీ చూడకుండానే క్రిప్టోలో చాలా ఉంది, ఇంకా ఆపర్చునిటీ ఉంది అనుకుంటారు. కానీ చెప్తున్నాను, ఈ రోజుకి క్రిప్టో నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ నరేటివ్ అయితే కాదు. ఏఐ ఆల్రెడీ ఇప్పటికీ కూడా ఏఐ సేమ్ నరేటివ్ ఎలాగ క్రిప్టో స్టార్ట్ అయిందో ఏఐ కూడా సేమ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ క్రిప్టోని క్రాస్ చేసింది. అండ్ క్రిప్టో సేమ్ టెక్నాలజీ నరేటివ్ అయితే ఇప్పుడు కాదు. అండ్ ఈ రోజు క్రిప్టో మార్కెట్లో చాలా చూస్తున్నాం మనం. అండ్ ఈ రోజు వీడియోలో నేను జస్ట్ ఎలాంటి ప్రిడిక్షన్ చేయను. ఈ వీడియో మాత్రం ఎంటైర్లీ ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ క్రిప్టో ఏంటి, క్రిప్టో డెడ్ అయిపోయిందా, క్రిప్టో డెడ్ అయిపోయిందా అవ్వలేదా, క్లియర్గా అర్థమవుతుందా? నెక్స్ట్ మీరు కాల్ టు యాక్షన్ ఎలా తీసుకోవాలో అర్థం అవుతుంది. ఎండ్ వరకు చూడండి. కామెంట్ సెక్షన్ లో ఇప్పుడే కామెంట్ చేయండి. నెక్స్ట్ 3 years తర్వాత బిగ్గెస్ట్ నరేటివ్ ఏంటిది? బిట్ కాయినా, ఇథీరియమా, సోలోనానా, మీమ్ కాయిన్సా, ఏఐ కాయిన్సా, లేదా ఆర్డబ్ల్యూనా, అదరా? కింద కామెంట్ చేసి మీ ఒపీనియన్ మాత్రం డెఫినెట్లీ షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ క్రిప్టోలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? పీపుల్ ఈక్వల్ టు వాల్యూ. అందరం అనుకుంటారు మనుషులు ఉంటే, మనం క్రిప్టోలో చాలా మెంబర్స్ ఉంటే, హైప్ ఉంటే వచ్చి ఈక్వల్ టు వాల్యూ అవుతుంది, ఆ తర్వాత మనకి జరిగే థింగ్స్ జరుగుతాయి అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే క్రిప్టో నాట్ ఈక్వల్ టు వాల్యూ. క్రిప్టోలో క్రిప్టోలో మేక్ షూర్గా మనం అర్థం చేసుకోవాల్సింది పీపుల్ నాట్ ఈక్వల్ టు వాల్యూ. ఎందుకంటున్నా అంటే క్రిప్టో గ్రో అవ్వాలన్నా, ఏం జరగాలన్నా మార్కెట్ క్యాప్, సప్లై, రెవెన్యూ అని మళ్ళీ చెప్తున్నాను, రెవెన్యూ, తర్వాత వాల్యూ. ఈ 4 థింగ్స్ ఉంటేనే మార్కెట్లో నెక్స్ట్ జరగాల్సిన థింగ్స్ జరుగుతుంటాయి. లేదంటే పీపుల్ ఆల్వేస్ బిలీఫ్ ఉన్నా లేదా హైప్ వచ్చినా కానీ ఏ ప్రోడక్ట్ అయినా గ్రో అవ్వదు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అది ఏ ప్రోడక్ట్ అయినా, నాట్ క్రిప్టో. పీపుల్ నాట్ ఈక్వల్ టు వాల్యూ. మార్కెట్ క్యాప్ ఉండాలి, సప్లై ఉండాలి, రెవెన్యూ ఉండాలి, అండ్ వాల్యూ ఉండాలి. ఈ 4 థింగ్స్ కలిపితేనే మనకి నెక్స్ట్ థింగ్ అర్థమవుతుంది. ఇవన్నీ తెలియకుండా మార్కెట్ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని, ఎవరో చెప్పారని నమ్మడం కన్నా మార్కెట్ని క్లియర్గా అర్థం చేసుకోవడం. లేదంటే మార్కెట్ అస్సలు అర్థం అవ్వదు, చాలా అంటే చాలా హార్డ్గా కనబడుతుంది ఈ 4 థింగ్స్ తెలియకపోతే. ఫస్ట్ ఏటీఎస్ ట్రాప్. ఈ ట్రాప్లో అందరూ పడతారు, మీరు కూడా ఈ ట్రాప్లో ఆల్రెడీ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మోస్ట్ డేంజరస్ థింగ్. ఫస్ట్లీ ఎగ్జాంపుల్, ఒక కాయిన్ వాల్యూ $100 ఉంది. $100 వాల్యూ ఉన్న కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడు ఆ కాయిన్ ఆల్రెడీ $100 ఏటీహెచ్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత మార్కెట్ క్యాప్ ఏమవుతుంది? మార్కెట్ క్యాప్ అంటున్నా, ప్రైస్ ఏమంటుంది? ప్రైస్ ఆ కాయిన్కి సంబంధించిన ప్రైస్ పడిపోతుంది. అండ్ ఇది బియర్ మార్కెట్, సైడ్ వే మార్కెట్, ఏ మార్కెట్లో అయినా ఏటీహెచ్ తర్వాత కాయిన్ పడింది. సో పడిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఆ కాయిన్ వాల్యూ $100 ఆల్ టైమ్ హై ఉంది కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ $100 క్రాస్ అవుతే మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి కదా అని మన అజంప్షన్లోకి వెళ్ళిపోతాం. కానీ ఇది ఒక ట్రాప్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆ కాయిన్ వాల్యూ $100 ఉంది. $100 ఉన్నప్పుడు దాని మార్కెట్ క్యాప్ వాల్యూ, ఎంటైర్ మార్కెట్ క్యాప్ వాల్యూ ఒక 10 బిలియన్ అనుకుందాం. అండ్ అప్పుడు దాని సప్లై 100 మిలియన్. 100 మిలియన్ సప్లై, 10 బిలియన్ మార్కెట్ క్యాప్, దట్ ఈక్వల్ టు $100 ప్రైస్. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్ డౌన్ అయినాక మీరు ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ 3 years 2 years వెయిట్ చేస్తారు. అప్పుడు సేమ్ సప్లై ఉంటుందా? టోకనామిక్స్ గురించి చెప్తున్నాను. సేమ్ సప్లై ఉంటుందా? టోకన్ అన్లాక్ అవ్వచ్చు. ఎంటైర్ సప్లై ఆఫ్ ది కాయిన్ అయితే 100 మిలియన్ కాదు కదా. టోకన్ అన్లాక్ అవుతుంది, టోకెన్ మార్కెట్కి వస్తుంది. అప్పుడు ఆ కాయిన్ సప్లై 300 మిలియన్ అవుతుంది. 300 మిలియన్ ఉన్న కాయిన్ వాల్యూ
ఎంటైర్ సప్లై ఉంది. ఆ సప్లై 300 మిలియన్ని నెక్స్ట్ $100 క్రాస్ అవ్వాలంటే ఆ కాయిన్ వాల్యూ ఇందాక 10 బిలియన్ ఇప్పుడు 30 బిలియన్కి వెళ్ళాలి. దాని టోటల్ మార్కెట్ క్యాప్ వాల్యూ 30 బిలియన్కి వెళ్ళాలి. 30 బిలియన్కి వెళ్ళాలంటే ఉన్న మార్కెట్ క్యాప్ ఏదైతే రీసెంట్గా ఆల్ టైమ్ హై వచ్చిందో అంతకన్నా 3 టైమ్స్ అయితే వెళ్ళాలి. అప్పుడు వెళ్తే ఆ కాయిన్ వాల్యూ $100 క్రాస్ అవుతుంది. బట్ మనం అందరం ఏం చూస్తాము, ఆల్ టైమ్ హై ఇచ్చింది. ఇథీరియం ఇప్పుడు ఆల్ టైమ్ హై కన్నా తక్కువ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వాలంటే అవుతుంది, ఇథీరియం అవుతుంది అనుకుంటారు. ఇథీరియం అవుతుంది ఎందుకంటే ఆల్ టైమ్ హై ఇచ్చింది, మళ్ళీ పడింది, ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ అవుతుందని ఒక అజంప్షన్లో హోప్లో పెడతాం. బట్ హోప్ అనేది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కాదు బ్రో, చెప్తున్నాను. హోప్ పెట్టుకొని కాదు, జస్ట్ రీసెర్చ్ చేయండి. బేసిక్ థింగ్స్, మార్కెట్ క్యాప్, సప్లై, ఇవన్నీ చూస్తే ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూ అండ్ ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ అండ్ మేబీ ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వచ్చు. బట్ ఇంత వర్త్ ఆఫ్ మార్కెట్ క్యాప్ వెళ్ళాలి అండ్ దానికి రెగ్యులర్ రెవెన్యూ అనేది ఉందా లేదా అర్థం చేసుకోండి. ఏటీఎస్ ట్యాబ్లో అస్సలు పడకండి. అండ్ ఇప్పుడు రెవెన్యూ గురించి మాట్లాడుకుందాం. క్రిప్టో మెచ్యూర్డ్ అయింది. ప్రీవియస్ బుల్ రన్స్ కన్నా ఇప్పుడు క్రిప్టో మెచ్యూర్డ్ అయింది. ఎందుకంటున్నా అంటే సొలోనాకి డైలీ రెవెన్యూ వస్తుంది, ఇథీరియంకి వస్తుంది, హైపర్ లిక్విడ్కి డైలీ రెవెన్యూ వస్తుంది, బిఎన్బి బైనాన్స్ స్మార్ట్ చైన్కి కూడా డైలీ రెవెన్యూ వస్తుంది. అనుకోవచ్చు రెవెన్యూ వస్తుంది కదా, చాలా బెస్ట్, సౌండ్ చాలా బాగుంది. రెవెన్యూ ఎంత మేకింగ్ చేస్తుంది ప్రీవియస్ కన్నా, ఇప్పుడు రెవెన్యూ ఇప్పుడు ఇంకో రెవెన్యూ ఎక్కువ చాలా వస్తుంది. కానీ మనం అనుకోవచ్చు ఓకే సౌండ్ ఓకే వస్తుంది, డైలీ రెవెన్యూ బెటర్ ప్రీవియస్ కానీ ఇప్పుడు వస్తుంది, కాయిన్ వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇవన్నీ ఓకే. బట్ ఆ రెవెన్యూకి బెనిఫిట్స్ ఎవరు, ఆ రెవెన్యూ ఎవరికి యూజ్ చేస్తున్నారు? జస్ట్ ఒక రెవెన్యూ వచ్చింది హైపర్ లిక్విడ్కి, ఇంత రెవెన్యూ వచ్చిందని వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు, దట్స్ ఇనఫ్, నాట్ ఓకే. బట్ ఆ రెవెన్యూ ఎవరు యూజ్ చేస్తున్నారు, ఎవరి కోసం యూజ్, ఆ టీమే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారా, లేదా బైబ్యాక్ చేస్తున్నారా, సప్లై బర్న్ చేస్తున్నారా, సప్లై రిడక్షన్ చేస్తున్నారా, సప్లై తగ్గించేది ఏమైనా చేస్తున్నారా, లేదా రెవెన్యూ జస్ట్ స్క్రీన్ షాట్లోనే ఉందా? గుర్తుపెట్టుకోండి, ఆ సప్లై ఆ రెవెన్యూ ఎవరి కోసం యూజ్ చేస్తున్నారు? జస్ట్ స్క్రీన్ షాట్ కోసం అయితే ఆ రెవెన్యూని మనం ఎంత రెవెన్యూ చేసినా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన కాయిన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో బైబ్యాక్ సిస్టమా, సప్లై బర్న్ అవుతుందా, సప్లై రిడక్షన్ అవుతుందా, చెక్అవుట్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, రెవెన్యూ అనేది వచ్చిన తర్వాత ఆ రెవెన్యూ ఎక్కడ వాల్యూ క్యాప్చర్ చేస్తుందని తెలుసుకోండి. వాల్యూ క్యాప్చర్ చేయడం చాలా హార్డ్, అప్పుడే మనకి ఈజీ అర్థమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటున్నా అంటే సొలోనా, ఇథీరియం. వై సొలోనా అండ్ ఇథీరియం ఆర్ డిక్రీజింగ్? డిసప్పాయింట్ ఉన్నవి చాలా డేస్ నుంచి కాదు, ఇయర్స్ నుంచి డిసప్పాయింట్గానే పర్ఫామ్ చేస్తున్నవి. ఎందుకంటున్నా అంటే ఫస్ట్లీ ఇథీరియం అనుకోవచ్చు. ఇథీరియం గురించి మాట్లాడితే ఇథీరియం అడాప్షన్ పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఆ తర్వాత యాక్టివిటీ పెరిగింది, కొత్త డెవలపర్స్ వచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సొలోనాలో ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి, యూజర్స్ ఇంక్రీజ్ అయ్యారు, అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఇంక్రీజ్ అయింది, బట్ ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం ఏంటంటే ఈ కాయిన్స్ ఇంక్రీజ్ అయినాయి, ఈ ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అయినాయి, ప్రాజెక్ట్స్కి రెవెన్యూ వచ్చినా కానీ ఆ రెవెన్యూ క్యాపిటల్ ఫ్లో అవుతుంది. బట్ క్యాపిటల్ ఫ్లో అయినప్పుడు క్యాపిటల్ వస్తుంది, బట్ సప్లై అనేది క్యాపిటల్ కన్నా ఎక్కువగా ఫాస్ట్గా మార్కెట్లోకి వస్తే ప్రాబ్లం ఏమవుతుంది? ఈవెన్ ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయినా కానీ క్యాపిటల్ ఫ్లో వచ్చినా కానీ ఆ క్యాపిటల్ అనేది ఎక్కడ వెళ్తుంది? అండ్ ఈవెన్ సప్లై అనేది ఫాస్టెస్ట్ స్ట్రింక్ అవుతుంటే ఎంత క్యాపిటల్ ఫ్లో వచ్చినా ఏమవుతుంది? నథింగ్. అక్కడ మనం అనుకోవచ్చు, చాలామంది యాక్సెప్ట్ చేయలేని రియాలిటీ ఏంటంటే ఇథీరియం సప్లై ఎంత ఉంది, సొలోనా సప్లై ఎంత ఉంది చెక్ చేయరు ఎవరు, ప్రైజెస్ చూస్తారు. బట్ క్యాపిటల్ ఫ్లో వస్తుంది, డైలీ రెవెన్యూ ఎంత వస్తుంది, ఆ రెవెన్యూ ఎక్కడ వెళ్తుంది చెక్ చేయరు. సో మేక్ షూర్గా యాక్సెప్ట్ చేయని రియాలిటీ ఏంటంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, డెవలపర్స్ ఉన్నారా, యూజర్స్ ఉన్నారా, రెవెన్యూ వచ్చిందని కాదు. మేక్ షూర్గా యాక్సెప్ట్ ది రియాలిటీ. అండ్ ఇప్పుడు నా 6 years ఆఫ్ ఒకసారి జర్నీ చెప్తాను. లెసన్ ఏంటంటే, నా జర్నీ ఏం చెప్పాను, లెసన్ ఏంటంటే నేను స్టార్టింగ్ ఎయిర్ డ్రాప్ సీజన్ చూశాను, ఎన్ఎఫ్టీ సీజన్ చూశాను, మీమ్ కాయిన్ సైకిల్ చూశాను, ఎన్ఎఫ్టీ తర్వాత ఐసీఓ సీజన్ చూశాను, అండ్ నెక్స్ట్ ఇప్పుడు బుల్ మార్కెట్ చూశాను. రీసెంట్లీ బుల్ మార్కెట్, నేను 2 బుల్ మార్కెట్ చూశాను, ఆ తర్వాత బియర్ చూశాను, ఇప్పుడు బియర్ మార్కెట్ చూస్తాను, సైడ్ వే మార్కెట్ కూడా చూశాను. అండ్ ప్రతిసారి పీపుల్ చెప్పేది ఏంటంటే ఓల్డ్ విన్నర్స్ విల్ బి రిపీటెడ్ అనుకుంటారు, ఓల్డ్ విన్నర్స్ రిపీట్ అవుతారు. లాస్ట్ సీజన్లో ఆ కాయిన్ ఎంత వెళ్ళింది, ఈ కాయిన్ మళ్ళీ ఎంత వెళ్తుందని రిపీటెడ్గా బస్ జరుగుతూనే ఉంటుంది. కానీ రియాలిటీ ఏంటంటే ప్రతిసారి క్రిప్టోలో న్యూ నరేటివ్, న్యూ మెటా, న్యూ థింగ్స్ అనేది షిఫ్ట్ అవుతుంటుంది, క్యాపిటల్ ఫ్లో కూడా చేంజ్ అవుతుంది, రెవెన్యూ స్ట్రీమ్స్ కూడా చేంజ్ అవుతుంటవి. బట్ ఎవరైతే ఓల్డ్ బిలీఫ్
మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ బిలీఫ్ రుద్దే వాళ్ళు కూడా ఎవరున్నారో వాళ్ళు రుద్దుతూనే ఉంటారు. బట్ ఆ ఓల్డ్ బిలీఫ్ ఏంటో, ఆ ఓల్డ్ బిలీఫ్ని నమ్ముతూ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో క్లియర్గా మీకు ఇక్కడ అర్థం అవ్వాలి. ఎందుకంటే ప్రతిసారి మెటా షిఫ్ట్ అవుతుంది, నెరేటివ్ షిఫ్ట్ అవుతుంది, కొత్త థింగ్స్ వస్తాయి, కొత్త టెక్ వస్తుంది, కొత్త థింగ్స్ జరుగుతూనే ఉంటాయి. బట్ ఎవరైతే ప్రీవియస్గా 2021 బుల్ రన్లో జరిగింది ఒకటి, అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకుంటారు. బట్ రిపీట్ అవుతుందా మీకే తెలియాలి. క్రిప్టోలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా? బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్, బిగ్గెస్ట్ ప్రాబ్లం కూడా. అందరు అనుకుంటారు క్రిప్టో మార్కెట్ క్రాష్ అని. అస్సలు కాదు. మార్కెట్ అనేది ప్రతి మార్కెట్ క్రాష్ అవుతుంది, కానీ క్రిప్టోలో మార్కెట్ క్రాష్ అనేది అసలు ప్రాబ్లమే కాదు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోవడమే క్రిప్టోలో బిగ్గెస్ట్ మిస్టేక్. అండ్ నా ఇప్పుడు 4 year సైకిల్ ఉంటుంది కదా క్రిప్టోలో. 4 year సైకిల్ అందరికీ తెలుసు. ఈ సైకిల్ ఉందా, ఎంటర్గా కొలాప్స్ అయిపోయిందా? ఫస్ట్ దీనికన్నా ముందు మాట్లాడే ముందు 4 year సైకిల్ ఉంటుంది. 4 year సైకిల్ ఫస్ట్ బిట్ కాయిన్ పెరుగుతుంది, ఆ తర్వాత ఇథీరియం పెరుగుతుంది, ఆ తర్వాత ఆల్ట్స్కి షిఫ్ట్ అవుతుంది, ఆ తర్వాత మీమ్స్కి షిఫ్ట్ అవుతుంది. క్యాపిటల్ ఫ్లో అనేది ఈ విధంగా జరుగుతుందని మనకు ఒక 4 year సైకిల్ ఉంది. ఈ 4 year సైకిల్ ఇలానే ఉంది. బట్ ఈ 4 year సైకిల్ తర్వాత ఎట్లా ఎవాల్వ్ అవుతుంది? ఇప్పుడు మార్కెట్ అనేది ఎవాల్వ్ అవుతుంది. మార్కెట్ ఎవాల్వ్ అవుతుందా లేదా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్, ఈ క్యాపిటల్ అనేది సెలెక్టివ్ ప్రాజెక్ట్స్ వైపే వెళ్తే, ఇప్పుడు చాలా కాయిన్స్ వచ్చినవి, ప్రీవియస్గా తక్కువ ఉండే, ఇయర్ బై ఇయర్ గ్రో అయింది, మార్కెట్ బై మార్కెట్ గ్రో అవుతూనే ఉంది, బుల్ రన్ బై బుల్ రన్, ఇయర్ బై ఇయర్. సో ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటికి సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్న వాటికే క్యాపిటల్ ఫ్లో అయితే ఏంటి. అండ్ నెక్స్ట్ ఇలాగ విధంగా వెళ్తూ కొన్ని సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో ఫ్యూచర్గా అంటే పాస్ట్గా ఉన్న ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఎవాల్వ్ అయ్యి వాటిని రిప్లేస్ చేస్తున్నవి సెలెక్టివ్ క్యాపిటల్ వెళ్తే ఎలా, లేకపోతే అండ్ మార్కెట్లో చాలా ప్రాజెక్ట్స్ అవ్విన తర్వాత ఓన్లీ కేవలం టెక్నికల్ బేస్డ్ అంటే ఓన్లీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న వాటికే రెవెన్యూ వస్తే ఏమవుతుంది? సో మీరు క్లియర్గా చెప్తున్నాను, బికాస్ హానెస్ట్గా ఆలోచించండి. చాలా టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉండే, చాలా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటే, ప్రీవియస్గా వెళ్ళినట్టు బిట్ కాయిన్, ఈథీరియం, ఆ తర్వాత XRP అంటుంది, అదే ఆల్ట్ కాయిన్స్ లేదంటే మీమ్ కాయిన్ సైడ్ ఈ ఫ్లోలో వెళ్తుందా? ఇప్పుడు క్యాపిటల్ ఫ్లో అనేది అలా వెళ్తుందా? మేబీ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటున్నా అంటే చాలా థింగ్స్ అయితే చేంజ్ అయినవి. మార్కెట్లో కూడా క్యాపిటల్ ఫ్లో కూడా చేంజ్ అయింది. ఇన్స్టిట్యూషన్స్ వచ్చారు, ఆ తర్వాత వాళ్ళ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ చేంజ్ అయినవి. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, 4 year సైకిల్ ఉన్నది. బట్ అప్పుడు క్యాపిటల్ ఫ్లో అనేది అన్ని కాయిన్స్ పంప్ అవుతాయంటే అన్ని కాయిన్స్ పంప్ అవుతాయా? ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ 10 ప్రాజెక్ట్స్ ఉన్నవి ప్రీవియస్ రన్లో, ఇప్పుడు అవి 20 to 30 పెరిగినవి. అంటే 10 ప్రాజెక్టులు ప్రీవియస్ బుల్ రన్లో ఉండే, బట్ ఇప్పుడు 30 లేదా 40 అయినవి. 30 లేదా 40, 30, 40 అయినప్పుడు ఈ ప్రాజెక్ట్స్కి, ఆ 40 ప్రాజెక్ట్స్కి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుందా? వెళ్ళదు. దాంట్లో ఉండే మంచి పర్ఫార్మెన్స్, ఎవరైతే బెటర్ టెక్ ఉండి ప్రూఫ్ ఆఫ్ వాల్యూ ఉంటుందో వాళ్ళ సైడే ఆ క్యాపిటల్ ఫ్లో వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 4 year సైకిల్ ఉందా లేదా, అండ్ 4 year సైకిల్ ఉంటుంది. బట్ ఆ సైకిల్లో ఫ్లో అనేది డిఫరెంట్గా అవుతుంది. అన్ని ప్రాజెక్ట్స్ అయితే మీరు పట్టుకుందల్లా బంగారం అవ్వదు ఈసారి. అండ్ ఫ్యూచర్లో క్యాపిటల్ క్వాంటిటీ సైడ్ వెళ్ళదు, క్వాలిటీ సైడ్ వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి అండ్ మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, క్రిప్టోలో బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఏంటి? క్రిప్టోకి బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఏంటి? ప్రీవియస్ సైకిల్లో చూసినట్టయితే ఇన్నోవేషన్ అంటే క్రిప్టో గుర్తొచ్చేది. బట్ ఇప్పుడు ఎంటైర్లీ చేంజెస్. ఏఐ వచ్చింది, ఏఐలో ఎక్కువగా ఇన్నోవేషన్ జరుగుతుంది, కంపెనీస్ అడాప్ట్ చేస్తున్నాయి, బిజినెస్ అడాప్ట్ చేస్తుంది, రెవెన్యూ అడాప్షన్ పెరిగింది, రెవెన్యూ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి, ఎంటైర్గా చేంజ్ అయింది. నేను ఏఐ గురించి అయితే ఎక్కువ చెప్పను. ఏఐ ఏం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ఏఐ యూజ్ చేస్తున్నారు. మీరు యూజ్ చేస్తే జస్ట్ ChatGPT అయితే ఏఐ కాదు. ఏఐ ఇస్ డిఫరెంట్. ఆటోమేట్ అయింది, కంప్యూటర్ అయింది, రోబోటిక్స్, ఏజెంట్స్, ఎవ్రీథింగ్ అయిపోయాయి. బట్ ఇక్కడ కాంపిటీటర్ ఏఐ. ఎందుకంటున్నా అంటే ఏఐ విత్ క్రిప్టో ఈజ్ డిఫరెంట్. ఏఐ కాంపిటీటర్ క్రిప్టో ఇప్పుడు క్యాష్తో కాంపిటేట్ అవ్వట్లేదు. క్రిప్టో ఇప్పుడు ఏఐతో కాంపిటేట్ అవుతుంది. అండ్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడే. రీసెంట్గా చూస్తే జెట్ క్యాష్, అండ్ నిన్న చూసినట్టయితే ఆ తర్వాత సహారా. సో 3 ప్రాజెక్ట్స్ ఎంటైర్గా ఏం జరిగాయో మీకు తెలిసిందే. జెట్ క్యాష్ ఎంటైర్గా 50% డ్రాబ్యాక్ చూసాము. అండ్ జస్ట్ హ్యాక్ అవ్వింది, ఆ తర్వాత చాలా ఫండ్స్ అయితే పోయాయి. అండ్ తర్వాత అయిపోయింది, హ్యుమానిటీ ప్రోటోకాల్ ఆల్మోస్ట్ ఎంటైర్ మనం పడుకున్నప్పుడు, ఏషియాలో మనం పడుకున్నప్పుడు నెక్స్ట్ లేచేసరికి 90% క్రాష్ అయిపోయింది. సహారా నిన్న వాళ్ళు చెప్పేది చాలా చాలా సింపుల్, ఏం జరగాలని చెప్తున్నారు. బట్
జరిగింది, 50% క్రాష్ అయింది. అండ్ ఎంటర్గా నిన్న చాలా లాసెస్ చూసాము 2 ప్రాజెక్ట్స్ వల్ల, అండ్ ముందు జెట్ క్యాష్ వల్ల చూసాము. జెట్ క్యాష్ అందరు అనుకుంటారు 21 మిలియన్ సప్లై ఉంటుంది, నెక్స్ట్ బిట్ కాయిన్ వెళ్తుంది అనేది. నెక్స్ట్ బిట్ కాయిన్ వెళ్తుందా, బిట్ కాయిన్ వెళ్ళాలంటే దాని మార్కెట్ క్యాప్ ఎంత, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ చెప్తున్నాను, జెట్ క్యాష్లో జస్ట్ క్లౌడ్ మిథోస్ రాకముందే ఇవన్నీ జరిగినవి. ఏఐ చాలా వెళ్ళిపోయింది, చాలా అడ్వాంటేజ్గా ఉంది. అండ్ క్రిప్టో ప్రాజెక్ట్స్ ఏవైతే ఇందాక బ్లాక్చైన్ తోటి బేసిక్ మోడల్స్ తోటి వచ్చాయో వాళ్ళు ఈజీగా క్రాక్ చేస్తున్నారు, డెవలపర్స్ పెరిగారు. సో ఎవరైతే సెక్యూర్గా లేరో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఏఐ ఇప్పుడు యాక్ట్ చేస్తుంది, ఏఐ బగ్స్ ఫైండ్ చేస్తుంది, ఏఐ సెక్యూరిటీ చేస్తుంది, ఏఐ ఎవ్రీథింగ్ చేస్తుంది. ఏఐ అని కాదు, డెవలపర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు అండ్ దాన్ని యూటిలైజ్ చేసుకొని కరెంట్ వేరే యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ సెక్యూరిటీ ట్రాన్స్పరెంట్గా ఉన్న వాళ్ళే బెస్ట్ థింగ్ అవుతారు. సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉందా, మీరు చూస్ చేసిన ప్రాజెక్ట్ స్ట్రాంగ్గా ఉందా? హ్యూమానిటీ ప్రోటోకాల్ అనుకున్నారు చాలామంది, ఒకనొక టైంలో నేను కూడా హ్యూమానిటీ ప్రోటోకాల్ని నమ్మిన వాడినే. బట్ రియాలిటీగా వాళ్ళ కోడ్లో అంత బ్రీచ్ ఉందనేది ఎవరికి తెలియదు. బట్ అన్ఫార్చునేట్గా ఓవర్ నైట్ అయితే అంత కొలాప్స్ అయితే జరిగింది. బట్ లాస్ట్ కొన్ని డేస్గా నాన్ స్టాప్ అయితే హైస్ చూసాము, బట్ నిన్న క్రాష్ చూసాము జస్ట్ బికాస్ ఆఫ్ కోడ్. వాళ్ళ ప్రాబ్లం సెక్యూరిటీలో ఉంది. సో ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ మాట్లాడుకుందాం, సెక్యూరిటీ ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఎలా అంటున్నా అంటే క్రిప్టో అనేది ఓపెన్ సోర్స్ డీసెంట్రలైజ్డ్ మార్కెట్. సో అందరికీ తెలిసిందే బ్లాక్ చైన్ కూడా. బట్ ఇక్కడ మోర్ కోడ్ ఉంటుంది అండ్ మోర్ ఓపెన్ సోర్స్ ఉంటుంది. సో అందరికీ విజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఓకే, మన క్రిప్టోలో ఓపెన్ సోర్స్ కోడ్ కూడా ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ మనం ఈథీరియం లాంటి వాటిలో ఈజీగా ఒక ప్రోడక్ట్ డిప్లాయ్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనకు తెలిసిందే. బట్ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఏఐ ఇంప్రూవ్ అయినప్పుడు అటాకర్స్ ఇంప్రూవ్ అవుతారు, డెవలపర్స్ ఇంప్రూవ్ అవుతారు, హ్యాక్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఎక్స్ప్లోర్స్ కూడా జరుగుతుంటాయి. సో ఫ్యూచర్లో అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సెక్యూరిటీగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వాళ్ళకి అది హ్యూజ్ అడ్వాంటేజ్ అవుతుంది ఎవరైనా. సో మీరు ఎప్పుడైనా యాజ్ ఎ ఇన్వెస్టర్గా లేదా యాజ్ ఎ డెవలపర్గా ఉన్నా కానీ క్రిప్టోలో వెబ్3లో ఉంటే, బికాస్ ఇవి మెన్షన్గా మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ద ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీమ్ కాయిన్స్ ఎందుకు డిసప్పియర్ అవ్వట్లేదు? సో మీమ్ కాయిన్స్ గురించి మాట్లాడాల్స్తే ఫస్ట్లీ బిట్ కాయిన్. అందరు ఏమనుకుంటారు, ఒక మీమ్ కాయిన్ని బిట్ కాయిన్తో కంపేర్ చేస్తారు, ఈథీరియంతో కంపేర్ చేస్తారు, సొలానాలో ఉన్న మీమ్ కాయిన్ సొలానాతోటే కంపేర్ చేస్తారు అండ్ అదర్ వేస్తో. బట్ బిట్ కాయిన్ ఓకే, ఒక సెక్యూరిటీ పర్పస్, ఒక ప్రోడక్ట్ ఓకే. బట్ ఈథీరియం ఇన్ఫ్రాస్ట్రక్చర్, సొలానా ఈజ్ డిఫరెంట్ ఫర్ డెవలపర్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజ్ చేస్తారు. బట్ మీమ్ కాయిన్ అనేది లిక్విడిటీ, కమ్యూనిటీ, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. లిక్విడిటీ, కమ్యూనిటీ, అటెన్షన్ జరుగుతుంది. అండ్ రీసెంట్గా కూడా వన్ ఆఫ్ ది ఇండియన్ గాయ్ ఇక్కడ టాటూ వేయించుకొని అతనికి 28K బౌంటీ కూడా వచ్చింది. సో ఇలా థింగ్స్ జరుగుతుంటాయి మీమ్ కాయిన్స్లో. మీమ్ కాయిన్స్ ఎందుకు డిసప్పియర్ అవ్వట్లేదు? మీమ్ కాయిన్స్ ఒక టెక్తో రావట్లేదు, జస్ట్ ఒక జోక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ మీమ్ కాయిన్స్ ఆపర్చునిటీ ఉందంటే, మీమ్ కాయిన్స్ రిస్క్ అంటే మీమ్ కాయిన్స్ రిస్కే, వెరీ రిస్కీ. బట్ మీమ్ కాయిన్స్లో ఆపర్చునిటీ అంటే ఆపర్చునిటీ ఉంది. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్లో లాంగర్ విజన్తో పెట్టుకుంటారో వాళ్ళకి మీమ్ కాయిన్స్ అసలు కాదు. మీమ్ కాయిన్ ఓన్లీ ఫర్ ది షార్ట్ టర్మ్. అండ్ మీమ్ కాయిన్ సర్వైవల్ రేట్ అనేది డైలీ చాలా పడిపోతుంది. కొన్ని మీమ్ కాయిన్స్ 1 minute కూడా సర్వైవ్ అవ్వట్లే, ఇలా జరుగుతూ ఉన్నవి. బట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న మీమ్ కాయిన్స్ ఇప్పుడు అవుతున్నవి, కొన్ని అవ్వట్లే. ఆ ఫండమెంటల్స్ ఏంటి, ఆ నెరేటివ్ ఏంటి, ఆ మెటా ఏంటి, ఇవన్నీ చెక్ చేయాలంటే మనం చాలా తెలుసుకోవాలి. అందుకని చెప్తున్నాను, మీమ్ కాయిన్ అనేది ఏదో టెక్ తోటి వచ్చి ఇప్పుడు ఏవో చేస్తుంది అవన్నీ కాదు. మీమ్ కాయిన్స్ అనేది జస్ట్ ఒక జోకింగ్ పర్పస్. అండ్ క్రిప్టోలో మీమ్ కాయిన్స్ అంత తీసి పడేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డాలర్ అయితే డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ మీమ్స్ నుంచి వస్తుంది. ఈవెన్ పంప్ వన్ కూడా వాళ్ళు రీసెంట్ బౌంటీ ల్యాండ్ తీసుకొచ్చారు, వాళ్ళు డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. సో చెక్అవుట్ మీమ్ కాయిన్స్ ఎందుకు డిసప్పియర్ అవ్వట్లేదు అంటే, మీమ్ కాయిన్స్ డిసప్పియర్ అవ్వడానికి అక్కడ వేరే ఏం లేదు, వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ డెవలప్ చేయలేదు. మీమ్ కాయిన్ జస్ట్ ఫర్ ది కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీ ఉందనుకోండి, ఆ కమ్యూనిటీకి ఒక కాయిన్ వస్తుంది, ఆ కాయిన్ రాగానే వాళ్ళ పర్పస్కి యూజ్ చేస్తున్నారు. లేదా జస్ట్ ఒక జోక్ పర్పస్, లేదా ట్రెండింగ్ నెరేటివ్, లేదా ట్రెండింగ్ ఏదో సోషల్స్లో ఇలాన్ మస్క్ ట్వీట్ నుంచి, ట్రంప్ ట్రూత్ సోషల్ నుంచి వచ్చిన ట్వీట్ నుంచి అక్కడ అవుతున్నాయి. బట్ అలా వచ్చే మీమ్ కాయిన్స్ ఉంటాయి, పొలిటికల్ మీమ్స్ వచ్చు. బట్ ఏఐ నుంచి కూడా కొన్ని మీమ్స్ వస్తున్నాయి, ఏఐ బేస్డ్ మీమ్ కాయిన్స్ కూడా వస్తున్నాయి. వాటి కూడా మీరు చెక్ చేయాలి, బిలియన్స్ ఆఫ్ డాలర్ వాల్యూమ్ అక్కడ ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు అందరూ నన్ను అడగకండి, మీరు కూడా మిమ్మల్ని అస్సలు రిపీట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇవి కాదు. ఏంటంటే నెక్స్ట్ ఏటీహెచ్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఏటీహెచ్ ఎప్పుడు, ఆ తర్వాత మూన్ ఏంటి, నెక్స్ట్ మూన్ బ్యాక్ చేయాల్సిన కాయిన్ ఏంటి, ఇవన్నీ కాదు బాయ్. నెక్స్ట్ ఏంటంటే
నెక్స్ట్ ఫ్లో ఆఫ్ లిక్విడిటీ ఎక్కడ వెళ్తుంది, స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ఎక్కడుంది, మూమెంటమ్ ఎక్కడుంది, లాంగ్ టర్మ్ ఎకో సిస్టమ్ ఎక్కడుంది, వీటిని చెక్ చేయండి. ఫ్యూచర్ ఏంటంటే ప్రతి ఒక్కరికి విన్నింగ్ ఛాన్స్ అయితే లేదు. మార్కెట్ని అబ్జర్వ్ చేయడం చాలా ఈజీ, కానీ మార్కెట్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. సో గుర్తుపెట్టుకోండి, లిక్విడిటీ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. లిక్విడిటీ ఫ్లో ఈక్వల్ టు క్యాపిటల్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లో ఎక్కడ వెళ్తుందో వాటిని అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం చూస్తాము, మోస్ట్ ఇన్వెస్ట్ లొకేస్ట్ మార్కెట్ క్యాప్ చూస్తారా, ఏం చూస్తారా, మనం ఇది కూడా తీసుకున్నాం. అండ్ ప్రీవియస్గా సప్లై కంపారిజన్ కూడా చూసాము. అండ్ నెక్స్ట్ తర్వాత రెవెన్యూ ఎలా డజంట్ మ్యాటర్, ఇది చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు హైపర్ లిక్విడ్ లాంటి ప్రోటోకాల్స్ చాలా చాలా బెస్ట్గా పర్ఫామ్ చేస్తున్నవి. అండ్ ఇథీరియం, సోలానా, బిఎన్బి లాంటివి చాలా చాలా బ్యాక్ అయిపోయినవి. అండ్ బిఎన్బి ఈస్ ఆల్వేస్ ఏ బెస్ట్ కాయిన్. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టిల్ స్ట్రగలింగ్. సో సప్లై సింక్ అవుతుంది, అది ప్రాబ్లం అవుతుంది. ఫ్లోస్ చేంజ్ అవుతున్నవి అండ్ వాల్యూమ్ ఎక్కడ స్ట్రాంగ్ ఉంది అండ్ మనకి హార్ట్ తెలిసిందే ఏం జరుగుతుంది అనేది కూడా. సో సైకిల్ బ్రేక్ అవుతుందా, ఎవ్రీథింగ్ పంప్స్, నో, ఓన్లీ స్ట్రాంగర్ విన్స్. సైకిల్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, ఇది మీకు రీసెంట్గా నేను క్లియర్గా ఇప్పుడే చెప్పాను. అండ్ క్రిప్టో వర్సెస్ ఏఐ, క్రిప్టో వర్సెస్ ఫ్లాట్ ఓల్డ్ కాంపిటీషన్, క్యాష్తో కాంపిటేట్. ఇప్పుడు క్రిప్టో ఏఐతో కాంపిట్ అవుతుంది, బట్ క్రిప్టో విత్ ఏఐ అనేది చాలా బెటర్. నేను చెప్పాలంటే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఏఐ డైలీ, అండ్ నేను కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి మీకు ఇప్పుడే రివీల్ చేస్తున్నాను, క్రిప్టో ఇంటెలిజెన్స్. అండ్ మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నాను సర్కిల్ ఇంటెలిజెన్స్. ఇది మన ఏఐ ప్లాట్ఫామ్ రీసెర్చ్ టెర్మినల్. ఇది జస్ట్ ఒక నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ కాల్స్ అయితే కాదు, ఇది టోటల్ రీసెర్చ్ టెర్మినల్. నా టెర్మినల్ అయితే మాత్రం ఇప్పటికీ 40,000 ప్లస్ టోకన్ స్కాన్ చేస్తుంది. ఆల్రెడీ లైవ్లో 3 వాచ్ లిస్ట్ ఉంది. అండ్ ఈ రోజుకి ఎంత స్కాన్ చేసింది, అక్యురసీ చూడండి, అండ్ హై పర్ఫామ్ ఎలా ఉంది, ఈరోజు రన్నింగ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే నేను క్లియర్గా నేనేం ఆటోమేటెడ్గా చేయట్లేదు. ఒకసారి బిల్డ్ చేశాను. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి టైర్ 1లో, టైర్ 2లో, టైర్ 3లో ఎంటైర్గా టోటల్ టైర్స్ ఉంటాయి. ఆ టైర్స్ నుంచి ఫిల్టర్ చేసుకొని ఈ కాయిన్స్ అయితే ఇలా అవుతుంటాయి. అండ్ ఇక లైవ్ రేడర్ చూసుకోవచ్చు, లైవ్లో అవుతున్న కాయిన్స్. అండ్ టైర్ 2 గురించి మనం ఇక్కడ చూసుకోవచ్చు. టైర్ 2లో ఫిల్టర్ అవుతున్నవి ప్లేస్ అయితే, ఈ ప్లేస్ అన్ని మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్ఫా ల్యాబ్ ఉంటుంది. ఆల్ఫా ల్యాబ్ కానీ వెళ్ళే ముందు ఇక్కడ అక్యురసీ చూడండి. అండ్ ఆల్ఫా ల్యాబ్, ఇది ఆల్ఫా ల్యాబ్లో రీసెంట్గా వచ్చిన టైర్ 1 పిక్స్ అయితే చూసుకోండి, హై కాన్ఫిడెన్స్ రీసెస్ పిక్స్. అండ్ ఇక్కడ ఫిల్టర్ అవుతుంది టైర్ 1 నుంచి టైర్ 3 నుంచి టైర్ 1కి రానికి, టైర్ 4 నుంచి టైర్ 3కి రానికి, టైర్ 2 నుంచి మళ్ళీ 1కి రానికి. సో చాలా ఫిల్టర్స్ అవుతుంది. అండ్ అక్కడ ఏఐ స్కాన్ చేస్తుంది. సో ఏఐ సర్కిల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది స్కాన్ చేస్తుంది. అండ్ అక్కడ నుంచి మనకి ఈ విధంగా వస్తుంటాయి. అండ్ ఇవి చూసుకోవచ్చు. ఈ పిఎన్ఎల్స్ అయితే నేనేం నార్మల్గా ఆషామాషిగా పెట్టింది కాదు. ఇక్కడ చూసుకోండి ఈరోజు, అండ్ స్కోర్ చూడండి, ఎంట్రీ మార్కెట్ క్యాప్, ఆ తర్వాత ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు జిఎంజీకి వెళ్తే ఈ కాయిన్ గురించి ఎవ్రీ డీటెయిల్స్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ బై ద వే ఇవి ఆటోమేటెడ్గా టెలిగ్రామ్ అలర్ట్స్కి వెళ్తూనే ఉంటుంది. 1 మిలియన్ అయితే మార్కెట్ క్యాప్ చూసాము. అండ్ ఈ ప్లే నుంచి నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఫ్లెక్స్ అయితే చూసుకోవచ్చు. ఈవెన్ చెప్తున్నాను నార్మల్గా అయితే లేదు, అండ్ బెటర్గా ఇస్తుంది అవుట్పుట్స్ అయితే. నేనేదో ఇక్కడ స్కామ్ చేద్దామని ఇలా అయితే ఏం లేదు, బెటర్గా చూడండి, ఆటోమేటెడ్గా ఎవ్రీథింగ్ అక్యురసీతో మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్లీ, అండ్ స్లిపీ డాన్ కాయిన్ నేమ్ స్లిపీ డాన్. అండ్ జిఎంజిఎంలోకి వెళ్ళి చూద్దాం. అండ్ ఈ కాయిన్ 96 దగ్గర ట్రాక్ అయింది. అండ్ విత్ ది ఆల్ టైమ్ హై అయితే ఈ కాయిన్ చూడొచ్చు 480, దట్ ఈక్వల్ టు మోర్ దెన్ 400%. సో ఈ విధంగా మనం ఫ్లెక్స్ చూసుకోవచ్చు ఈ పిఎన్ఎల్స్ అయితే. అండ్ మోర్ ఈవెన్ ఈజీ ఏంటంటే 68% అయితే ఈరోజు అక్యురసీ రేట్ ఉంది. అండ్ మోర్ ఈవెన్ 60+ అయితే అక్యురసీ డైలీ ఉంటుంది. అండ్ ఈ ఏఐ రాడర్ నుంచి సో సర్కిల్ ఇన్సిడెన్స్ రీసెర్చ్ ప్యానల్ అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మాత్రం ఓన్లీ ఫర్ ది ఈ ఆల్ఫా ల్యాబ్ అండ్ ఇదొకటి, అండ్ ఇదొకటి మాత్రం ఓన్లీ ఫర్ ది సర్కిల్ ఇన్సిడెన్స్ ప్రైవేట్ మెంబర్స్ కోసమే. అండ్ డైలీ బజ్ ఇది, డైలీ ఏం జరుగుతుంది మార్కెట్లో, ఏ టోకెన్ ఎలా మూవ్ అవుతుంది అండ్ బజ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇన్సైట్స్ కూడా ఇస్తూనే ఉంటుంది ఇక్కడ. అండ్ కోల్ ట్రాకర్, స్మార్ట్ మనీ, అండ్ నెక్స్ట్ రిస్క్ స్కానర్స్ అనేది అన్లాక్ అవుతుంటవి ఫర్దర్గా. సో ఇవి ఎంటైర్గా ఈ ప్రోడక్ట్లో మాత్రం నేను బిల్డ్ చేసిన ఓన్ రీసెర్చ్ ప్రోటోకాల్. ఇది టెర్మినల్లో, ఈ టెర్మినల్లో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 40,000 టోకన్స్ స్కాన్స్ అయితే చేయడం చూసాము. అండ్ ఆ టోకన్స్ నుంచి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవ్రీథింగ్ అనేది. అండ్ మీకు మన టెలిగ్రామ్లో కూడా 12 అవర్స్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మన టెలిగ్రామ్లో చూడొచ్చు 12 అవర్స్ రిపోర్ట్ కూడా నేను పబ్లిష్ చేశాను. అండ్ 12 అవర్స్ రిపోర్ట్ గురించి చూసుకోవచ్చు ఇక్కడ మనకి క్లియర్గా. ఈరోజు మార్నింగ్ సెషన్, నైట్ సెషన్
సెషన్ ఏం జరిగింది అండ్ తర్వాత మార్నింగ్ సెషన్ ఏం జరిగింది అండ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లియర్గా కట్ టు అప్డేట్ అయితే నేను ఇక్కడ ఆటోమేటెడ్గా ఏఐ ఇస్తూనే ఉంది. నేను బిల్డ్ చేసిన ఏఐ ప్రోడక్ట్ రీసెర్చ్ టెర్మినల్ ఇది. అండ్ మీరు విన్ రేట్ కూడా ఈజీగా చూసుకోవచ్చు. అండ్ నేను ఇంకా ఈ ఫినిష్ బాట్ ఫ్లెక్స్ గురించి వెళ్తాను ఇన్ డెప్త్గా. ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్గా ఈ రోజు జరిగిన పర్ఫార్మెన్స్ ఇవి. సో ఆల్మోస్ట్ ఈవెంట్ బెస్ట్ అయితే పర్ఫార్మెన్స్ ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడ నేను ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాను, ఇది ఆటోమేటెడ్ ఏఐ. నేను ఏఐని యూజ్ చేశాను, ఏఐ యూజ్ చేసి ఈ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేశాను. నాకు చాలా టైం పట్టింది, 1.5 months నేను స్పెండ్ చేసి బిల్డ్ చేశాను. అండ్ ఇప్పుడు చూసినట్టయితే Tier 3 నుంచి Tier 1 రానీకి అండ్ అక్యురసీ కూడా 68% ప్లస్ ఉంది. అండ్ మీరు ఇక్కడ చెప్పొచ్చు ఇంత టైప్స్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, ఇంత మేకింగ్ చేసుకోవచ్చు, బట్ ఇది గెట్ ఇన్ గెట్ అవుతే అంత ఎక్స్పెక్టేషన్గా చెప్పాలంటే గెట్ ఇన్ గెట్ అవుట్ అంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ కొన్ని వాచ్ లిస్ట్ రిస్క్ స్కానర్స్ ఉన్నాయి కదా, ఇంకా కోల్ ట్రాకర్, ఇవి మనీ ఎక్కడ ఫ్లో అవుతుంది. ఇప్పటిదాకా నేను మాట్లాడింది ఏంటి, లిక్విడిటీ, క్యాపిటల్ ఫ్లో. ఆ క్యాపిటల్ ఫ్లో ఎక్కడ అవుతుంది అనేది డైలీ బస్, కోల్ ట్రాకర్, స్మార్ట్ మనీ ఇక్కడ మనం ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ చాలా సింపుల్గా డీజెన్స్ని కూడా నేను యాడ్ చేశాను. ఏఐ ఇక్కడ వర్క్ చేస్తుంది ఆటోమేటెడ్గా ఎవ్రీథింగ్. సో ఇప్పటి వరకు నేను ఏఐని ఎలా యూజ్ చేస్తానో చూశారు అండ్ కాంప్లెక్సిటీ ఎలా ఉంది. రీసెంట్గా మనం చూసాం, హ్యాక్స్ చూసాం, ఇవన్నీ చూసాం. అండ్ ఎలాంటి బ్రీచెస్ తెలియకుండా, సెక్యూరిటీ తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ హ్యుమానిటీ ఆల్రెడీ చెప్పింది, హెచ్ కాయిన్ అనేది. అండ్ లిక్విడిటీ ఎలా వెళ్తుందో ఇవన్నీ ట్రాక్ చేయండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎక్కడ ఫిక్స్ చేసుకోవాలి, మీమ్ కాయిన్స్లోనా ఎలానా, స్పెక్యులేటివ్ క్యాపిటల్ లాక్డౌన్ అనేది ఇలా మెన్షన్ చేస్తున్నాను అగైన్. అండ్ క్రిప్టో ఇజంట్ డెడ్, ఇట్స్ బికమింగ్ సెలెక్టివ్, రియల్ యూజర్స్, రియల్ రెవెన్యూ, వాల్యూ క్యాప్చర్, సెక్యూరిటీ, సింప్లిసిటీ, ఏఐ ఇంటిగ్రేషన్ అండ్ సర్కిల్ ఇంటెలిజెన్స్, ప్రోడక్ట్ బై వెబ్3 సర్కిల్. సో ఫైనల్ టేక్ అవే, ఇప్పుడు క్రిప్టో డెడ్ అంటే క్రిప్టో డెడ్ కాదు, బట్ క్రిప్టో టోటల్గా మెచ్యూర్డ్ అయిపోయింది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఓల్డ్ ఇన్వెస్టర్ అంటే ఓల్డ్ స్ట్రాటజీ లైక్ ఇన్వెస్ట్ చేసి ప్రే చేయడం, ఓ దేవుడా పెరగాలి దేవుడా, అది జరగదు. సో అలా కాకుండా లేజీ ఇన్వెస్టర్లా కాకుండా జస్ట్ ఫ్యూచర్ క్యాపిటల్ ఎలా మూవ్ అవుతుంది, ఫ్యూచర్లో క్రిప్టోలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. క్రిప్టో విత్ ఏఐ ఈజ్ డిఫరెంట్ వరల్డ్, అది నేను ఎక్స్ప్లోర్ చేస్తాను నా ప్రతి వీడియోలో. నన్ను ఫాలో అవ్వండి. ఈవెన్ మీరు ప్రైవేట్ మెంబర్ అవుతే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, డోంట్ మిస్ అవుట్, చెక్అవుట్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎంటైర్గా చేంజ్ అయింది. క్రిప్టోని అబ్జర్వ్ చేయడం, ఫాలో చేయడం చాలా ఈజీ, బట్ అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోవడం చాలా కష్టం. మేక్ షూర్గా ఫ్యూచర్లో చాలా విన్నర్స్ ఉంటారు, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ ఇప్పుడే డెడ్ అవ్వలేదు, బట్ మెచ్యూర్డ్ అయింది. రియల్ యూజర్స్, రియల్ స్ట్రాటజీస్, రియల్ ఆపర్చునిటీస్ రియల్గా ఉంటుంటాయి. అవి అన్నీ కూడా రెవెన్యూ కూడా చేంజ్ అయింది. సో మేక్ షూర్గా చెక్అవుట్ చేయండి ఎవ్రీథింగ్. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి కంటెంట్ నేను ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాను. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఫ్రీ వెబినార్స్, ఫ్రీ కోర్సెస్, ఫ్రీ ఇన్సైడర్స్, ఫ్రీ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే షేర్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ నౌ, జై హింద్.